స్నేహితులారా, నేను మీ మెప్మా టీజీ మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? ఈ రోజు మనం సమర్థవంతమైన కమ్యూనికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. మన మాటలు ఎలా ఉండాలి, అవి ఎదుటి వారిపై ఎలా ప్రభావం చూపిస్తాయో చూద్దాం. హాయ్ అండి, ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ కమ్యూనికేషన్. మాటలు రాతలు ద్వారా సమాచారం ఇచ్చేదాన్ని కమ్యూనికేషన్ అని అంటారు. కమ్యూనికేషన్ లో రెండు విషయాలు మాట్లాడబోతున్నాం. ఒకటి సమస్యలు, రెండు పరిష్కారాలు. ఎటువంటి సమస్యలు కమ్యూనికేషన్ ద్వారా వస్తాయి, వాటి పరిష్కారాల గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నాం. దీని ద్వారా మీ నిజ జీవితంలో అటు వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, స్నేహితుల పరంగా అన్ని విధాలుగా మీకు ఉపయోగపడేటట్టు ఇవాళ నేను మాట్లాడుకుంటున్నాను. మొదలు పెడదామా? కమ్యూనికేషన్ సమస్యలు ఏంటంటే ఉన్నాయో చూద్దామా. భార్యాభర్తల మధ్యలో సమస్యలు, తల్లిదండ్రులకి పిల్లల మధ్యలో మాట్లాడేది అర్థం కాకపోవడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం, గ్రిడ్జులు పెంచుకోవడం, గొడవలు ఆడుకోవడం, చిన్న చిన్న వాటికి మనస్పర్ధాలు రావడం, ఈగో క్లాష్, తర్వాత బిహేవియర్ ప్రాబ్లమ్స్, సీక్రెట్స్, విషయాలు ఓపెన్గా మాట్లాడకపోవడం, షేర్ చేసుకోకపోవడం, సరిగ్గా వినకుండా దానికి రెస్పాండ్ అవ్వకుండా ఉండడం కూడా ఒక ప్రాబ్లమే. అలాగే ఆర్టిఫిషియల్ టాక్స్, అంటే ఒక మనిషితో మాట్లాడేటప్పుడు మీరు కంఫర్టబుల్గా మాట్లాడట్లేదు, ఏదో మీరు ఇష్టం ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు అనేది అవతల వాళ్ళు చూసినా కూడా మీరు సక్రమంగా కమ్యూనికేషన్ అవ్వలేనట్టు, వెటకారమైన మాటలు, అవతల వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏది ఉన్నా కూడా వెటకారంగా మాట్లాడడం, అలాగే సీరియస్ టాపిక్ లో తెలిసి తెలియని జోకులు వేయడం, స్థిరంగా ఉండకపోవడం, ఇలాంటి అన్ని కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ గురించి ఇవాళ విత్ సొల్యూషన్స్, ఆ సమస్యలకి, ఇటువంటి ఎన్నో సమస్యలకి పరిష్కారంతో మనం ఈ వీడియో చేయబోతున్నాము. రండి. వినడం, అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక స్కిల్. ఎందుకంటే మనం అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఏమి మాట్లాడినా అది అర్థం చేసుకోకపోగా మనం ఏం చెప్పాలనుకుంటామో చెప్పేస్తాం. ఇవాళ చాలా మంది మీరు గమనించండి, మనం అవతల వాడు ఏం చెప్తున్నాడు అంటే పైన మనం వెంటనే మనం మాట్లాడేయాలని అనుకుంటాం తప్ప వాళ్ళు ఏమంటున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. ఒక పెద్ద వ్యక్తి చెప్పింది ఏంటంటే, మనకి తెలిసిన విషయాల్ని రిపీటెడ్ గా మాట్లాడుతున్నాము తప్ప తెలియని విషయాన్ని తెలుసుకోవాలి అనుకోవట్లేదు. తెలియని విషయాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటాం అంటే, ఒక మనిషి ఏం చెప్తున్నారో దాన్ని స్పష్టంగా విని అర్థం చేసుకొని దాని తర్వాత మాట్లాడాలి. మనము ఒక మనిషి చెప్పేది రిప్లై ఇవ్వడం కోసం వింటాం, అర్థం చేసుకోవడానికి వినం. మళ్ళీ వినండి, ఒక మనిషి చెప్పేది వాళ్ళు చెప్పిన దానికి నేను ఎలా రిప్లై ఇవ్వాలన్న మైండ్ సెట్ తో మనం వింటాం, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అర్థం చేసుకుని తర్వాత మనం రిప్లై ఇవ్వాలి అన్న ఒక బేసిక్ విషయాన్ని మనం మర్చిపోతాం. దెర్ ఇస్ ఎ సేయింగ్ అండి ఇంగ్లీష్ లో, అ గుడ్ లిస్నర్ ఇస్ అ గుడ్ కమ్యూనికేటర్. సక్రమంగా వినేవాడే సక్రమంగా సమాచారాన్ని అర్థం చేసుకోగలుగుతారు. సో మీరు దీన్ని ప్రయత్నించండి. ఇవాళ ఒక తల్లిగా మీ పిల్లలు మీ దగ్గర మాట్లాడేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ కి మీరు ఒక డెసిషన్కి వచ్చేస్తున్నారు. అలా డెసిషన్కి రాకండి. నేను నేర్చుకున్న ఒక మంచి విషయం ఏంటంటే, నాకు మా వైఫ్ కి ఒకరోజు గొడవ అయినప్పుడు ఆమె అందమంట, నేను చెప్పే బాధకి ఆన్సర్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేయను, నేను చెప్పింది వింటావు, అర్థం చేసుకుంటావు, అందుకే నేను చెప్తున్నాను అని అంది. ఆ రోజు నేను నేర్చుకున్నానండి, అవతల వాళ్ళు చెప్పేది వినండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. మనం వినకపోవడం అనేది వాళ్ళకి అమర్యాదగా అనిపిస్తుంది, వాళ్ళు బాధపడతారు. రెండవదిగా, ఎంతకని వింటామండి చెప్పేవాడు ఉంటే అన్న మైండ్ సెట్ మీకు ఉండొచ్చు. అలా కాదు, ఎంత ముఖ్యమైనవి మాట్లాడుతున్నారు, ముఖ్యమైనవి మాట్లాడితే వినండి, అన్నెసరీ అవసరం లేని మాట్లాడినప్పుడు
కరెక్ట్ గా కట్ చేసి దానికి రిలేటెడ్ గా మీరు ఆన్సర్ ఇవ్వండి. కానీ మీరు ఎక్కడెక్కడ వినాలి అనేది పిల్లలు చెప్పేది వినాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. భార్య భర్తల మధ్యలో చెప్పేది వినాలి, పెద్దవాళ్ళు చెప్పేవి వినాలి. మనం చేసే వ్యాపారంలో కస్టమర్ ఎన్నో కష్టాలు చెప్తాడు, ఇది బాగాలేదు, అది ఉంది, ఇది లేదు, అరుస్తాడు. వినండి, రెస్పాండ్ అవ్వకండి, అర్థం చేసుకోండి, సహనంగా ఉండండి. ముందుగా మన అవతల వాళ్ళు చెప్పింది వినాలంటే సహనం ఉండాలి, అప్పుడు మాత్రమే. సో సహనాన్ని డెవలప్ చేసుకోండి, అర్థం చేసుకునే విషయాన్ని మీరు డెవలప్ అవుతారు. నిజం చెప్తున్నాను, కమ్యూనికేషన్ లో అతి ముఖ్యమైన ఘట్టమే వినడం. ఒక పెద్ద డబ్బున్న వ్యక్తి ఏమన్నాడంటే, సార్ మనం పెద్ద వ్యాపారం చేసి సంపాదించి ఎదగాలంటే ఏం చెయ్యాలి అంటే వినాలి, కస్టమర్ చెప్పింది వినాలి, వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవాలి, సహనం ఉండాలి. సో ఒక మంచి కుటుంబస్తురాలుగా, ఒక వ్యాపారస్తురాలుగా వినడం నేర్చుకోండి, సక్రమంగా ముందుకెళ్తూ ఉంటారు. భార్యాభర్త గొడవలండి. భార్యాభర్తలు గొడవ పడేటప్పుడు కొన్ని విషయాలు మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఒకటి, మీరు ఎప్పుడు గొడవ పడినా, ఎటువంటిది అరుపులు కేకలు ఎటువంటివి చేసినా, మీరు మాట్లాడే భాష మీ పిల్లల ముందు వినకూడదు. ఎప్పుడైతే మీ పిల్లలు మీ మధ్యలో ఉన్న గొడవలు తెలుసుకొని మీరు మాట్లాడే భాష దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. మీరు పిల్లల మధ్య ఇలాంటి గొడవలు పెట్టుకోవడం వల్ల పిల్లల దగ్గర మీ మర్యాద తగ్గిపోతుంది. సో దయచేసి గొడవలు పిల్లల మధ్య, స్నేహితుల మధ్య, తల్లిదండ్రుల మధ్య కాకుండా మీకున్న కోపాన్ని మీ రూమ్ లో ఇద్దరు మాట్లాడి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. దాన్నే మెచ్యూరిటీ అని అంటారు. 3 విషయాలు అర్థం చేసుకోండి. ఒకటి, సహనం ఉండాలి. రెండోది, మెచ్యూరిటీ ఉండాలి. మూడోది, మూడవ వ్యక్తిని మీ ఇద్దరు మధ్యలో గొడవకి రాకూడదు. ఈ మూడింటిని ఎప్పుడైతే మీరు పాటించగలుగుతారో మీ రిలేషన్ అద్భుతంగా ఉంటుంది, పక్కవారు మర్యాదిస్తారు. మీ పిల్లల దగ్గర మీరు చులకనవ్వరు, పెద్దవాళ్ళ దగ్గర చులకనవ్వరు, మనమే చులకనవ్వద్దు. సో దయచేసి కమ్యూనికేషన్లో ఇవాళ మీరు చేయాల్సిన విషయం, భార్యాభర్తల గొడవలు ముందుగా గొడవ పడకండి. ఎటువంటి కారణాల వల్ల ఒకవేళ పడేటట్టున్నా కూడా ఇంట్లో వాళ్ళ ముందు పెట్టకండి. అలాగే నా విన్నపం, మూడో వ్యక్తిని మీ ఇద్దరి మధ్య గొడవలో సాల్వ్ చేయడానికి తెచ్చుకోకండి. ఎందుకంటే మీరు మెచ్యూర్, మీరే సాల్వ్ చేసుకోగలుగుతారు. చైల్డ్ పేరెంట్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో అతి పెద్ద ప్రాబ్లం కమ్యూనికేషన్ అండి. ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, వివిధ కారణాలు అనేవి ఉంటాయండి. ఒకటి, మా తల్లిదండ్రులు మమ్మల్ని అర్థం చేసుకోవాలని పిల్లలు అనుకోవచ్చు. మేము ఎంత కష్టపడినా మా పిల్లలు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని తల్లిదండ్రులు అనుకోవచ్చు. ఒక విషయం పేరెంట్స్ గమనించాలి, ఏమిటంటే మీరు అన్నిటినీ దాటుకొని వాడవచ్చు, కానీ పిల్లలు ఇప్పుడే ప్రారంభించారు. వాళ్ళు చాలా విషయాలు తెలుసుకోవాలి. నేను కష్టపడ్డాను, నాకు చదువు లేదు, దానివల్ల నా పిల్లల్ని పెద్ద అవ్వాలనుకుంటున్నాను, నాకు చదువు లేదు కాబట్టి నా పిల్లలు చదవాలనుకునేది తల్లిదండ్రులుగా చాలా మంచి విషయం. కానీ ఆ వయసులో మీరెందుకు చదవలేదు, ఆ వయసులో మీరెందుకు సీరియస్ గా లేరు అంటే ప్రతి వాళ్ళు ఆ వయసులో ఏమి చెయ్యాలి, ఆడాలి, పాడాలి, సంతోషంగా ఉండాలి, స్నేహితులతో తిరగాలి, దాంతో పాటు చదువు ఉండాలి. చదువు మాత్రమే అనే ఒక విషయంలో మీరు గొడవ పెట్టుకోవడం పిల్లలతో ప్రాబ్లం అండి. రెండవదిగా మాట్లాడుకుంటే ఇవాళ పిల్లలు చాలా చాలా ఎక్కువ మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ సెల్ ఫోన్ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఆ వీడియో గేమ్లు ఆడడము, యూట్యూబ్లో ఉండడము, ఫేస్బుక్ లో ఉండడము, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్స్ లో, ఇవాళ రీల్స్ అనుకుంటా వీళ్ళు ఈ చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ కి ఎడిక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే మనలాగా మనుషులతో మాట్లాడే అలవాటు అనేది లేదు. మీరు మన జనరేషన్ లో చూసినట్టయితే ఒక 15-20 సంవత్సరాల క్రితం మీరు గమనించినట్లయితే ఆ రోజు సెల్ ఫోన్స్ లేవు, యూట్యూబ్ బహుశా ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. అప్పట్లో
ఆదివారం అయితే తెల్లవారి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరిని పిలిచేవాళ్ళం, ఒక దగ్గర గ్యాదర్ అయ్యేవాళ్ళం. 8:30 స్కూల్ అంటే 8 గంటలకు వచ్చి పళ్ళ మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇవాళ పిల్లలకి అవన్నీ కొన్ని మిస్ అవుతున్నాయి. ఇవి మిస్ అవుతున్నాయి అంటే టెక్నాలజీ చాలా డామినేట్ చేస్తుంది. టెక్నాలజీ వాడే విధానాన్ని తప్పుగా తీసుకుంటున్నారు. దేన్ని ఎలా వాడాలో అలా వాడితే అన్ని బాగుంటాయి. సో ఇవాళ తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య బిగ్గెస్ట్ గ్యాప్ సెల్ ఫోన్ అండి. ఈ సెల్ ఫోన్ వల్ల గ్యాప్. అలాగని మీరు సెల్ ఫోన్ కానీ తీసేయడానికి ట్రై చేశారంటే ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది కానీ తగ్గదు. దీనికి మనం ఏం చేయాలి అని అంటే, మీరందరూ సమయాన్ని కేటాయిస్తున్నారు, వీలైనంత వరకు ఇస్తున్నారు. కానీ మీ ఖాళీ సమయాల్లోనే మీ పిల్లలకి సమయాన్ని కేటాయిస్తున్నారు, కానీ వాళ్ళకి నచ్చిన సమయాల్లో మీరు కేటాయిస్తున్నారా? లేదు, నా పిల్లలతో రోజు నేను ఉంటాను, రోజు తింటాను, రోజు అర్థం చేసుకుంటాను అని మీరు అనుకుంటారు. కానీ నేను చెప్తున్నాను తల్లి, 20,000 మంది పైగా పిల్లలతో కెరియర్ గైడెన్స్ చేశాను. మినిమం ఒక 3-4 వేల మంది పిల్లలతో హాస్టల్లో ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ లాంటి పిల్లలతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి, పైకి మాట్లాడేటప్పుడు గంభీరంగా కనిపిస్తారు కానీ సున్నితమైన మనస్తత్వం ఉండే పిల్లలు. ఎందుకంటే అది పిల్లలు కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కొద్దిసేపు వాళ్ళకి నచ్చే సమయంలో మనం కేటాయించాలి. వాళ్ళకి నచ్చిన ప్లేస్ కి మనం తీసుకెళ్ళగలగాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాలి. చిన్న వయసులో పిల్లలైతే ఎక్కువగా వాళ్ళకి నచ్చే వీడియో గేమ్స్ అండి, వీడియోస్ నచ్చుతాయి. ఇప్పుడు మీరు అనుకుంటారు, మా పిల్లవాడు చదవట్లేదు, మా పాప చదవట్లేదండి, నేను ట్యూషన్లు పెట్టిస్తున్నాను, చాలా సమయం కేటాయిస్తున్నాను, అయినా మా బాబుకి అర్థం కావట్లేదని మీరు అనుకుంటే ఒకటే విషయం చెప్తానండి. వీడియో గేమ్లు తెలుసు కదండి, సెల్ ఫోన్లోని టీవీలోని వీడియో గేమ్లు ఆడతారు. ఆ వీడియో గేమ్ మీరు గమనించారంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళాలంటే దానికి వాళ్ళు యూట్యూబ్ లోకి వెళ్ళరు, ఒక స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళరు. కానీ ఎలాగ ఆ లెవెల్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎవరు నేర్పిస్తున్నారు, వాళ్ళ బ్రెయిన్ లో ఇది ఎలాగైనా ఈ లెవెల్ క్లియర్ చేసి వెళ్ళాలి అన్న ఒక భయంకరమైన తపనతో వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు. అంటే స్వతహాగా ఇంట్రెస్ట్ తో చేసేది ఏదైనా కష్టమైన ఇష్టంగా ఉంటుంది. అలాగే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యాలి. వాళ్ళ చెయ్యనివ్వకపోవడం అతి ప్రేమ మనది ఎలాగైపోయిందంటే, స్కూల్ బస్సుల్లో వెళ్ళేవాళ్ళం, సైకిల్లో వెళ్ళేవాళ్ళం. ఇవాళ పిల్లల్ని వీలైనంత వరకు విలాసంగా ఏమీ అవ్వకుండా సేఫ్ అండ్ సెక్యూరిటీ అనుకుని చేస్తున్నారు. వాళ్ళకి కొద్దిగా స్పేస్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, మాట్లాడండి, పిల్లల్ని గ్రౌండ్లో ఆడనివ్వండి, ఒంటిలో చెమట పట్టనివ్వండి, వాళ్ళకి కష్టం అన్నప్పుడు పక్కన నిలబడండి. మీరు నిలబడట్లేదు అనట్లేదు తల్లి, మీరు నిలబడతారు. కానీ నేను చేస్తున్నాను అని నేను అనుకోకూడదు. మా తల్లిదండ్రులు నాకు చేస్తున్నారని వాళ్ళకి రావాలి. మనం తెలియని వాళ్ళందరితోని నవ్వుతా సరదాగా మాట్లాడతాం. మన బిడ్డతో ఎంతసేపు మాట్లాడతాం, మన బిడ్డతో రోజు మనం భోజనం చేస్తున్నామా, మన బిడ్డతో ఒక అరగంట సేపు మనం కేటాయించగలుగుతున్నామా, మన బిడ్డకి ఏం కావాలి అనేది మనం అనప్పుడు బిడ్డ కంఫర్టబుల్ గా రావాలి. నాకు తెలిసిన మిత్రుడు ఒకరు, ఆ అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతి చదువుతున్న అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఎంత క్లోజ్ ఉంటాడో అన్ని మాట్లాడతాడు. ఆ అబ్బాయి వచ్చి, నాన్న నాకు సిగరెట్ తాగాలనిపిస్తుంది, తాగొచ్చా లేదా అన్నప్పుడు ఆ తండ్రి ఒకటే అన్నాడు, నాన్న ఇది సమయం కాదు, నీకు వయసు కాదు, వయసు వచ్చినప్పుడు చేద్దాము అని అన్నాడు. ఆ పిల్లవాడు అక్కడతో ఆపేశాడు. అదే లేదు, అలాగెలా చేస్తావు, మన కుటుంబంలో ఇదేం లేదు, అలాంటి చెడ్డ అలవాట్లని వాళ్ళ బ్రెయిన్ ఆపోజిట్ లో వెళ్తూ ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి, ప్రతి పేరెంట్ ఒక సైకాలజిస్ట్, ప్రతి పేరెంట్ ఒక కౌన్సిలర్. మనమే మన పిల్లలకి వాళ్ళు అర్థమయ్యే విధంగా వాళ్ళ వయసుకు తగినట్టు వాళ్ళని బాధింపబెట్టకుండా మనం మెల్లగా చెప్పి వాళ్ళని ఆ తప్పు చేయకుండా, ఆ ఆలోచన అనేది రాకుండా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ మన పెద్దరికాన్ని పెట్టుకుని వాళ్ళని తిట్టారంటే వాళ్ళు ఖచ్చితంగా వద్దు అనేదే చేస్తారు. మీరు కావాలంటే గమనించండి, మీ పిల్లలు ఏది వద్దంటే అది చేస్తారు. సో వద్దు అనే దాన్ని సక్రమంగా ఎక్స్ప్లెయిన్ చేసి నిజ జీవితంలో మీ బాల్యంలో జరిగిన విషయాన్ని షేర్ చేసుకుంటా ఒక మిత్రుడుగా, ఒక మిత్రురాలుగా మెల్లగా కానీ మనం వెళ్ళగలిగితే అద్భుతంగా ఉంటుంది. రెండోది తల్లి, అందరూ సక్సెస్ అవుతారు.
కానీ ఏమిటంటే వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ఏం కావాలో మనం అర్థం చేసుకోవాలి. అండ్ వాళ్ళు చదువుతున్నప్పుడు ఆ 50% వస్తుందా, వాడికి 55 రానివ్వండి. ఎందుకు 70? ఎందుకు ప్రెషర్ పెడతారు? 55 నుంచి 60 రానివ్వండి. 3 సంవత్సరాలు 70కి వస్తాడు, 10వ క్లాస్కి 90కి వస్తాడు. మెల్లమెల్లగా వెళ్ళాలి, మెట్టుగా వెళ్ళాలి. మ్యాథ్స్ రాని వాడిని మీరు కొట్టినా తిట్టినాడికి మ్యాథ్స్ రాదు, గ్రామర్ రాని వాడికి కొట్టినా తిట్టినా గ్రామర్. ప్రతి దానికి మెల్లమెల్లగా తీసుకెళ్ళాలి. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలి. దానికి మీరు ఒక రోల్ మోడల్ గా ఉన్నారా? మీ మాట్లాడే మాట స్పష్టంగా ఉందా పిల్లల ముందు? మీరు నడుచుకునే విధానం మీ పిల్లల్ని మోటివేట్ చేస్తుందా? దయచేసి మీరు చేసే ప్రతి పనిని పిల్లలు చూస్తున్నారు, మిమ్మల్ని చూసి ఎదుగుతారు. ఎప్పుడైనా గొడవ అయితే మీ పిల్లలు ఒకటేమంటారు, అమ్మ నువ్వు అలా చేసినప్పుడు నేను చేస్తే తప్ప అంటే ప్రతిదీ గమనిస్తున్నారు. సో మన పిల్లల కోసమైనా మన మాట తీరు మారాలి, మన రోజు చేసే విధానం మారాలి, మనల్ని డెవలప్ చేసుకోవాలి. పేరెంట్ అండ్ చైల్డ్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే దృఢంగా బలపడుతుందో అప్పుడు ఆ పిల్లలు ఆలోచించే విధానం, వాళ్ళు చేసే యాక్టివిటీస్, వాళ్ళు తిరిగే సొసైటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో దయచేసి మీరు వాళ్ళ మాట వినండి అన్నమాట అన్నట్టు వినండి. అలాగే మీ అనుభవంలో జరిగిన విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి, కొలాబరేట్ అవ్వండి. నాకు తెలిసి ప్రపంచంలో అతి మంచి బుక్ ఏమిటంటే మన పిల్లల్ని చదవడం. పిల్లల్ని చదవండి, వాళ్ళకి సమయాన్ని కేటాయించండి, సంతోషంగా ముందుకెళ్దాం. సరేనా? స్నేహితులు, మిత్రులు, మన చుట్టుపక్కల ఉండేవాడితో ఎటువంటి డిస్టర్బెన్సెస్ మీకున్నా, గ్రెడ్జెస్ ఉన్నా, వాళ్ళు చేసే విధానం మీకు నచ్చకపోయినా సూటిగా ముఖం మీద చెప్పకండి, వెటకారంగా మాట్లాడకండి. మనకి నచ్చలేని పక్షాన ఎందుకు నచ్చలేదు మనం సున్నితంగా సునాయసంగా వాళ్ళతో మెల్లిగా సంబంధాన్ని దూరంగా పెట్టుకోవాలి తప్ప ఒకేసారి మనం డిస్టర్బ్ అవ్వకూడదు. ఎందుకంటే అండి ఇవాళ ఉన్న సొసైటీలో అందరూ కలిసి వెళ్ళాలి, ఒక్కటిగా మనం ఎదగాలి తప్ప నేను నువ్వు అనే భేదాలతో మనం ఉండకూడదు. ఇప్పుడు సో మెల్లిగా మాట్లాడండి, నవ్వండి. ఇవాళ ఒకటి ఉందండి, కార్పొరేట్లో ఏమంటారంటే నచ్చినా నచ్చకపోయినా ప్లాస్టిక్ స్మైల్ అంటారు, ఎవరు వచ్చినా ఒకటే అని నవ్వాలి. ఎందుకంటే ఒక మనిషి మన దగ్గర నవ్వుకుంటా మేడం ఎలా ఉన్నారండి, అంతా బాగున్నారంటే మనం బాగానే ఉన్నాను అని అంటే నచ్చుతుందా అండి? అదే మీరు సంతోషంగా ఒకరిని పలకరించినప్పుడు వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వకపోతే మీకు నచ్చుతుంది. అలాగే సో ఈ సొసైటీలో మనం ఉండాలంటే కొన్ని చోట్లలో ప్లాస్టిక్ స్మైల్ అనేది అవసరం ఉంటుంది. అది కష్టంగానే ఉంటుంది, దాన్ని కొద్దిగా అలవాటు చేసుకోవాలి. మన కస్టమర్స్ దగ్గర ఎటువంటి కమ్యూనికేషన్ మనం చేయాలి దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ముందు వినండి, 2 శుభ్రంగా ఉండండి, 3 మంచి క్వాలిటీ టైంని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏదైనా మీ అమ్మే సరుకు గురించి తప్పుగా మాట్లాడితే విని అర్థం చేసుకొని కొత్త సరుకుని ఇవ్వండి, లేకపోతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి తప్ప గొడవ పెట్టుకోకండి. మీ ఎపీరియన్స్, మిమ్మల్ని మీరు ఒక యజమానిగా ఎలా ఉండాలో అలా తయారు చేసుకోండి. మీ షాప్ని అందంగా చూపించుకోండి, నీట్గా ఉంచుకోండి, చిన్న చీమ కూడా కనబడకుండా అందంగా ఉంచుకోండి. అండ్ బెస్ట్ కస్టమర్ సర్వీస్ ఏంటంటే మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో కస్టమర్కి ఆఫర్ రూపంలో చెప్పండి. వాళ్ళకి ఇక్కడ కొనుక్కుంటే ఎంత మంచి ప్రోడక్ట్ దొరుకుతుందో అలాగా ఒక పెసరంతా మనం ఇంటికి తీసుకెళ్తామని కూడా తెలియాలి. మన కస్టమర్స్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. స్పష్టంగా మాట్లాడండి, ఫాస్ట్గా మాట్లాడకండి, వెటకారంగా అస్సలు మాట్లాడకండి. కస్టమర్ వెటకారంగా మాట్లాడినా కూడా అవునా అని అనండి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది శ్రద్ధగా కాన్ఫిడెంట్గా ఉండండి. ఎవరు చెప్పినా వినండి, మీ ఎక్స్ప్లెనేషన్ మీ దగ్గర ఉంచుకోండి. మన నవ్వే మన ఇన్వెస్ట్మెంట్. కస్టమర్ నవ్వండి, సింపుల్గా మాట్లాడండి, వాళ్ళకి కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయండి. ఆటోమేటిక్గా ఎమోషన్ అనేది మన మధ్యలో బిల్డ్ అవుతుంది. మన ఇన్వెస్ట్మెంట్ మన ఎమోషన్స్. సో మీ కమ్యూనికేషన్ని
ఇంకా బలపరిచే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడండి, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్లో ఒకరోజు స్పోకెన్ ఇంగ్లీష్కి ఒక ఆయన వెళ్ళాడు. గ్యారంటీ 2 నెలల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడితే నేను మీ ఫీజు దగ్గర 5,000 తీసుకుంటా. ఒకవేళ మీరు కానీ సక్రమంగా మాట్లాడకపోతే నేను ఏం చేస్తానంటే నా 5,000 మీకు ఇచ్చేస్తాను. ఒక వ్యక్తి 2 నెలలు కష్టపడి రోజు క్లాస్కి వెళ్ళి చదివాడండి, రాశాడు, నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మాస్టర్ గారు ఇదేంటండి స్పోకెన్ ఇంగ్లీష్ నాకు రాలేదండి, నా 5,000 నాకు ఇచ్చేయండి అన్నారు. మాస్టర్ గారు అన్నారండి ఒకటే మాట, సార్ మీరు దేనికి వచ్చారు? స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఏం చూపిస్తున్నారు? బుక్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే రాయమని కాదు నాన్న, మాట్లాడమని. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీ కమ్యూనికేషన్ డెవలప్ అవ్వాలంటే వింటే సరిపోదు, చూస్తే సరిపోదు, ప్రాక్టీస్ చేయాలి, అందులో లోటుబాట్లు తెలుసుకోవాలి, అప్పుడే మీరు పర్ఫెక్ట్ అవుతారు. సరే, బెస్ట్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ఇస్ లిసనింగ్. వినండి, నేర్చుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సాఫీగా మాట్లాడడం, స్పష్టంగా చెప్పడం కూడా ఒక నైపుణ్యం. దీన్ని సాధన చేయడం వల్ల మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎంతో మెరుగుదల వస్తుంది. తర్వాత ఎపిసోడ్లో ఇంకో అద్భుతమైన విషయం తెలుసుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.